ఈరోజు మీ ఇంటి వంటలో చిరుమామిళ్ళ మురళీ మనోహర్ గారు అందించే హెల్త్ టిప్ ఏంటో చూద్దాం. ఆహారం, ఔషధం ఈ విభాగంలో మలబద్ధకం గురించి, ఈ సమస్యను తగ్గించే ఆహార ఔషధం గురించి తెలుసుకుందాం. మలబద్ధకం తగ్గించే ఆహార ఔషధాల్లో ముఖ్యమైనది, ప్రధానమైనది పాలకూర. పాలకూరకి పేగుల గోడ శక్తివంతం చేసే శక్తి ఉంది. దీంట్లో ఉండేటటువంటి పీచు, అలాగే క్లోరోఫిల్, సెల్యులోజ్ ఇలాంటివి పేగులని చేస్తాయి, పేగుల కండరాలని ప్రేరేపిస్తాయి, శక్తివంతం చేస్తాయి. ఈ పాలకూరతోటి ఆహార ఔషధం తయారీని వాడాల్సిన పద్ధతిని తెలుసుకుందాం. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు రెండే. పాలకూర నుంచి తీసిన రసం 100 మిల్లీలీటర్లు, నీళ్లు 100 మిల్లీలీటర్లు. ఇలా ఈ రెంటిని సిద్ధం చేసుకొని ఔషధాన్ని తయారు చేసుకోండి. అంటే ఈ పాలకూరని ముందు చిన్నగా గ్రైండర్లో వేయండి, ముద్దగా గ్రైండ్ చేయండి. ఈ ముద్దని గుడ్డలో వేసి పిండండి, రసం తీయండి. 100 మిల్లీలీటర్ల పాలకూర రసంకి 100 మిల్లీలీటర్లు నీళ్లు కలపండి, అంటే సమాన భాగం. ఇప్పుడు ఈ ద్రవాన్ని తాగేయండి. ఇలా ప్రతిరోజు రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉండండి. దీంతో మీ మలబద్ధకం సమస్య పూర్తిగా తగ్గిపోతుంది.